హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. గత 2 రోజుల నుంచి నేను వీడియో పెట్టట్లేదండి. దాని గురించి మీకు టెలిగ్రామ్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, ఒక మ్యారేజ్ ఉంది అని. ఇప్పుడు ఆ మ్యారేజ్ పనులు కూడా మ్యారేజ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రీ అయిపోయాను. నేను టెలిగ్రామ్లో చెప్పినట్టుగానే మా వెడ్నెస్డే ఈవినింగ్ నుంచి వీడియోస్ పెడతా అన్నాను కదండి. రేపటి వీడియో గురించి చెప్పే ముందు నేను కొన్ని విషయాలు మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. నేను మార్కెట్లో లేకపోయినా కూడా టెలిగ్రామ్ ద్వారా మీకు టచ్లో ఉండడానికి ప్రయత్నించానండి. అప్పటికి నేను లెవెల్స్ పెట్టాను, చూడండి. ఈ విధంగా లెవెల్స్ పెట్టాను, ఫాలో అయ్యారా? ఈ విధంగా గత 2 days నుంచి ఈ విధంగానే పెట్టాను నేను లెవెల్స్. మీరు ఫాలో అవుతారని చెప్పేసి కొంచెం నేను ప్రయత్నించానండి. నేను బిజీ ఉన్నప్పటికీ వీడియో చేసేంత లేకపోయినా నేను నైట్ వచ్చినప్పుడు ఈ విధంగా చార్ట్స్ షేర్ చేశాను. నేను ఆ మార్కెట్ లెవెల్స్ గురించి, మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశానండి నేను. ఓకేనా అండి? ఒకసారి మనం రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ అండి, 1 hour క్యాండిల్కి వచ్చేద్దాం. ఫస్ట్ నేను డే క్యాండిల్ నుంచి వివరించుకుంటూ వస్తానండి. నాకు ఏమనిపించిందంటే, ఈ లెవెల్ చూసారండి, ఈ లో ఎంత 22,786.90 ఉంది కదా. ఇక్కడ ఇంకా కొంచెం వెనకకి వెళ్తే ఇది చూడండి, ఇది ఎప్పటిదండి? ఇది 7th June అండి. 7th June లో ఏదైతుందో అక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది కదండి. సేమ్ అదే లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడు మళ్ళీ పైకి రివర్స్ అయిందండి? 27 January నాడు. అంటే June to January అంటే దాదాపు 7 months తర్వాత మళ్ళీ 7 months లోకి వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయిందండి ప్రైస్. మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి ఎప్పుడు వచ్చిందండి? 17th February నాడు వచ్చింది. అంటే నెక్స్ట్ మంత్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఈ క్యాండిల్ పడింది చూడండి, మండే రోజు. నేను ఏమనుకున్నానంటే, ఇది ఫస్ట్ టచ్అప్, ఇది సెకండ్, థర్డ్ సారి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడింది కదా, ఖచ్చితంగా మార్కెట్ పైకి అనుకున్నానండి. కానీ పైకి పోవట్లేదు, మార్కెట్ అక్కడక్కడనే తిరుగుతుందండి. ఇది ఎక్కడైతే క్లోజ్ అయిందో మండే రోజు, ట్యూస్డే రోజు కూడా ఒకసారి కిందికి వెళ్ళి ఆడనే క్లోజ్ అయింది. మండే అది వెడ్నెస్డే రోజు, అంటే ఈరోజు కూడా మార్కెట్, ఈరోజు ఏంటంటే ఇది ట్యూస్డే, వెడ్నెస్డే, ఈరోజు కూడా గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ అక్కడే క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసింది. ప్రైస్ ఇక్కడ సస్టైన్ అవుతుందండి. మరి దేనికి ఇది కన్సాలిడేషన్ లాగా అవుతుందో, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేదే ఇక్కడ $1 million ప్రశ్న. పైకి వెళ్ళాలి యాజ్ పర్ మై అనాలిసిస్. మరి ఇది ఏమవుతుందో చూద్దాం, ఓకేనా? అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలానే ఉందండి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్ అండి దీనికంటే. ఎట్లా అంటే, ఇది కూడా 2 touch-up. ఇది ఎప్పటిదంటే 13th January, 13th January లో అండ్ 27th January లో. అక్కడి నుంచే ప్రైస్ రివర్స్ అయింది, పైకి వెళ్ళింది. కాకపోతే ఇది కొంచెం నిఫ్టీతో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఉందండి. ఇది అంత కిందికి రాకుండా రివర్స్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఇవాళ పెద్ద క్యాండిల్ ఏర్పరిచింది. ఇది ఎలాగో కనబడుతుందంటే, హయ్యర్ లో హయ్యర్ హై, హయ్యర్ లో హయ్యర్ హై అయ్యే విధంగా కనబడుతుందండి బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ ఉన్న నిఫ్టీ సేమ్ ఉంటుందని తెలుసు కానీ మీకు. సెన్సెక్స్ కూడా కొంచెం ఇది ఏ రోజు అండి? January 27. అది 1 day క్యాండిల్ చూద్దాం. సేమ్ 7th June 24 లాస్ట్ ఇయర్ది. మళ్ళీ సేమ్ ఏ విధంగా అయితే నిఫ్టీ 50 ఏ విధంగా ఫామ్ చేసిందో క్యాండిల్, అదే విధంగా ఇది కూడా ఫస్ట్ రివర్స్, ఇది పైకి సెకండ్ రివర్స్.
ఇది థర్డ్ రివర్స్ అవుతుంది అనుకుంటే ఇది కూడా అంతేనండి, ప్రైస్ అక్కడక్కడనే తిరుగుతుంది. చూద్దాం, మార్కెట్ అయితే పైకి వెళ్ళాలనే ఉందండి, ఏం చేస్తారో చూద్దాం. ఈ ఎఫ్ఐఎస్ చేతిలో ఉంది ఇదంతా. రేపటి గురించి మనం మాట్లాడుకుందామండి. నిఫ్టీ చూడండి, 22,950 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 22,800 కాల్ బై చేయండి. 22,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,100 పుట్టు బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 49,100 కాల్ బై చేయండి. 49,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,000 పుట్ బై చేయండి. సెన్సెక్స్ 76,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 75,500 కాల్ బై చేయండి. 75,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,400 పుట్ బై చేయండి. నేను వాటి లెవెల్స్ చెప్తాను చూడండి. 22,800 కాల్ బై చేయాలనుకుంటే ఆ క్యాండిల్ 160 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 240. 23,100 పుట్ బై చేయాలనుకుంటే అది క్యాండిల్ 205 మీద క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేసుకోండి, టార్గెట్ 290. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,100 కాల్ బై చేయాలనుకుంటే 825 మీద క్లోజ్ అవ్వనివ్వండి, క్లోజ్ అయితే బై చేసుకోండి, 1,050 టార్గెట్. 50,000 పుట్ బై చేయాలనుకుంటే 710 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 1000. సెన్సెక్స్ చూడండి, 75,500 కాల్ బై చేయాలనుకుంటే 880 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 1120. 76,400 పుట్ బై చేయాలనుకుంటే 765 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేసుకొని క్లోజ్ అయినాక టార్గెట్ 970 అండి. బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్లు కంటే సెన్సెక్స్లో బాగున్నాయండి. చూద్దాం రేపు మార్కెట్, లైవ్ మార్కెట్లో నేను ఈ విధంగా టెలిగ్రామ్లో మీకు లెవెల్స్ను గైడెన్స్ ఇస్తుంటాను, లెవెల్స్ కూడా షేర్ చేసి. ఇవాళ చూసారండి, ఒక కాల్ ఇచ్చాను, 50,500 కాల్ బై చేసుకోండి, నేను 198.95 మీద అది దగ్గర బై చేసుకోమన్నాను. అది కూడా జీటీటీ ఆర్డర్ పెట్టమన్నాను. జీటీటీ ఆర్డర్ ఏంటంటే గుడ్ ట్రిగర్ అన్నట్టు. జీటీటీ అంటే దీని ద్వారా ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ దగ్గరనే పట్టుకుంటుంది. పట్టుకుంటే మనకు లాభం ఏంటంటే కొంచెం ఏదైనా బిగ్ మూమెంట్, సడన్ మూమెంట్ ఉన్నదనుకోండి, ఒక 10 పాయింట్స్ కలిసి వస్తుంది మనకి. ఈ విధంగా టార్గెట్ 228 ఇచ్చాను, కాకపోతే అది 238 వరకు వెళ్ళిందండి. నేను చెప్పిన దానికంటే ఒక 10 పాయింట్లు ఎక్కువనే వెళ్ళింది నేను చెప్పిన దానికంటే. అందుకోసం నేను ఇక్కడ పెట్టాను చూడండి, 39 × 30 పాయింట్స్ 1170, అంటే ఇందులో 70 ఖర్చు పోయినా 1100 రూపీలు ప్రాఫిట్ అండి ఇవాళ. మళ్ళీ తర్వాత ఏమని చెప్పాను, వెయిట్ డోంట్ ట్రేడ్, ఐ ఫైండ్ ఎనీ ట్రేడ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అని చెప్పాను. ఇక తర్వాత మనకి ఏం ట్రేడ్ కనబడలేదు, నేను చెప్పలేదు, ఏం లేదండి. ఇక్కడ నేను చార్ట్లు షేర్ చేస్తున్నాను కదా, ఆ చార్ట్ల ప్రకారం మీరు చేసుకున్నా సరిపోతుంది. డే ఆఫ్ కింద పడితే పుట్ బై చేసుకోండి, డే ఆఫ్ మీద పడితే కాల్ బై చేసుకోండి. వాటి టార్గెట్ల వరకు చూడండి, విత్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్. తెలుసుగా, నిఫ్టీ అయితే చేయకండి. నిఫ్టీ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే నిఫ్టీలో కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది లెవెల్స్. ఎవరైనా 1,500 వరకు మేము లాస్ను స్పేర్ చేయగలుగుతామంటే నిఫ్టీ 50 చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి, అంతే. దీని ప్రకారం చేసుకున్నా చాలండి, మనకు ఫస్ట్ 1 అవరే మార్కెట్ లో మనం డబ్బులు సంపాదించవచ్చు. ఇక ఆ తర్వాత అంతా అదొక ప్రాసెస్. దానికోసం కళ్ళు కాయలు కాచేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడు ట్రేడ్ దొరుకుతుందా అని. దానికంటే బెటర్ ఏంటంటే ఫస్ట్ 9:15కి మనం ముందే 9:15కి ఎగ్జాక్ట్లీ మనం, అంటే 9:15 కంటే 9:15 కాదు, 9కి మనం ఓపెన్ చేసుకొని పెట్టుకొని ఆల్ లెవెల్స్ మనం ఇచ్చిన తర్వాత ఈ లెవెల్ ప్రకారం విత్ ఇన్ 1 అవర్లో, 1 అవర్ లోపలే, 1 అవర్ కూడా కాదు, 1 అవర్ లోపలే మనం దాదాపుగా 1 అవర్ లోపలనే మనకు ట్రేడ్ దొరుకుతుంది, ఎగ్జిట్ అయిపోతాం కూడా అండి, లాస్ లాభమా. కాకపోతే బాగుంటుందండి, ఇది బాగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు మార్కెట్లో. ఎప్పుడైతే మనం ఈ 1 అవర్ ట్రేడ్ మిస్ అవుతామో ఇక ఆ తర్వాత మనం ట్రేడ్ కోసం బాగా వెయిట్ చేయాల్సి వస్తుంది. సిస్టమ్ ముందు నుంచి కదలకుండా ఆ ప్యాటర్న్ చూసుకుంటూ ఇక చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. దానికంటే ఇదే బెటర్ అండి. ఫస్ట్ 1 అవర్ లోపలనే ట్రేడ్ ఎగ్జిట్ చేసుకోవాలి, ప్రాఫిట్ చేసుకోవాలి, మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, సిస్టమ్ షట్ డౌన్ చేసేసి. ఓకేనా, నేను ఇంకా లెవెల్స్ కూడా చెప్పాను కదండి.
ఈ విధంగా చేస్తుంటానండి. నా టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాడ్ అవ్వండి. ఈ విధంగా నేను చార్ట్స్ షేర్ చేస్తాను, అదే విధంగా గైడెన్స్ కూడా ఇస్తాను మార్కెట్ గురించి. దాని ద్వారా మీరు ఫాలో అయిపోండి. ఇంకేమైనా మిస్ అయినా అండి నేను మార్కెట్ అనాలిసిస్ గురించి చెప్పాను, అండ్ ప్రీమియమ్స్ కూడా చెప్పాను నేను. అంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత ఎక్కువగా నా వీడియోస్ని మీ గ్రూప్లలో షేర్ చేయండి. ప్లీజ్ 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 మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్రీమియమ్స్తో అంటే లెవెల్స్ ఇస్తున్న ఏకైక ఛానల్ నాదేనండి. కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. విత్ ప్రీమియం ఎవరు ఇవ్వరండి. ఓకేనండి. బాయ్. మరో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను రేపు. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.